ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నిష్క్రియాపరత్వం వల్ల. కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు ఢిల్లీకి భయపడుతుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో గురువు గారు, ఢిల్లీలోనేమో ఆయన ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని మొదట్లో పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిండు. ఎక్కడ నా మీద పడతాడో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారే అన్నారని. ఎందుకంటే ఈరోజు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి భయపడి ఈరోజు వీళ్ళు చేతులు ఎత్తిండ్రు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది. నేను జీవో ఇప్పుడే చూపించిన కదా బాస్, మీకు 90 టీఎంసీలు కేటాయిస్తూ 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో చూపించాను. 90 టీఎంసీల డిపిఆర్ మీద మేము అనుమతులు తెచ్చినాం. వీ హ్యావ్ సబ్మిటెడ్ ద డిపిఆర్ ఫర్ 90 టీఎంసీ. దాని మీదనే అటవీ అనుమతులు వచ్చినాయి, ఈఏసీ అనుమతులు వచ్చినాయి, అట్లనే రకరకాల డైరెక్టరేట్ల నుంచి 7 అనుమతులు సాధించినాం. 90 టీఎంసీల డిపిఆర్ మీదనే మాకు అనుమతులు వస్తాయి. మీరు వచ్చినాక డిపిఆర్ వాపసు వస్తుంది, నువ్వు 45కు తగ్గించుకుంటావు. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్? చెప్పాలి ఉత్తమ్. అందుకే ఇప్పుడే చెప్పినా కదా, ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కు ఈయన ఎవరికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తుండా పక్క రాష్ట్రానికా నాకు అర్థమైతే